హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సంవత్సరం ఈ పండుగ ఇట్లాగా ఇంకా చాలా చాలా ఆనందాలు లేవాలి మీ లైఫ్లో అందరికీ. సో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏం లేదు, నార్మల్గా అందరి ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మేము అలానే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఈసారి మేమే కాకుండా మా పిన్ని వాళ్ళు, మా తాతయ్య, మా ఫ్రూటీ అందరం, ఇంకా ఈ సంవత్సరంలో మా బాబు అన్నమాట. సో ఫుల్ హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా గడిచిపోయింది కూడా ఈరోజు. వీడియోలు ఫొటోస్ తీద్దామన్న టైం లేదు, మా చిన్నతోనే గడిచిపోయింది. ఇద్దరు అక్క చెల్లెలు, సో ఫుల్ ఫొటోస్ దిగారు వీళ్ళు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, ఇంకో మామయ్య ఉన్నారు, తను రాలేదు, వాళ్ళు రాలేదన్నమాట. మా చిన్నోడు కూడా బాగా ఎంజాయ్ చేసిండు, వాడు కూడా వాడిని కూడా ఫొటోస్ తీయడం అయినా. సో ఫస్ట్ స్నానం చేసినప్పటి నుంచి ఫాస్ట్ డ్రెస్ వేసి వాడిని ఫొటోస్ తీసాము. సో కావాలనే ఎక్కువ స్టిల్స్ ఇవ్వలేదు వాడు, ఆడుకుంటూనే ఉన్నాడు. సో అవ్వైనా పర్లే అని చెప్పేసి ఫొటోస్ తీసాము. అండ్ మా పిన్ని కూడా బూరెలు చేసిన తర్వాత, అంటే భక్షాలు చేసిన తర్వాత ఫొటోస్ దిగడం. అండ్ ఆల్సో నేను కూడా రెడీ అయినాక మెల్లిగా ఫొటోస్ దిగాను. నాకు చాలా ఇష్టం ఈ డ్రెస్ అంటే. అంటే ఇది వేసుకోగానే ట్రెడిషనల్ లుక్ వస్తాయి కదా, నాకు శారీ కట్టుకోవడం పర్ఫెక్ట్గా రాదు, అసలు రాదు. సో అందుకే ఇది వేసేసుకుంటాను. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టా అంటే నా ఫేస్లో మా హస్బెండ్ ఏమో క్వశ్చన్ వేస్తుండు, సో ఏదో అవుతుంది అక్కడ, అందుకే అట్లా పెట్టినా. నా ఫేస్ అట్నే ఉంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి పులిహోర, చింతపండు పులిహోర కాకుండా మామిడి తురుము ఉంటుంది కదా, సో పుల్లటి మామిడి తురుముతోని మా బాబాయ్ ఇది పులిహోర ప్రిపేర్ చేస్తున్నాడు అన్నమాట. తనే మొత్తం ప్రిపేర్ అయ్యి తనే చేస్తుండు. నార్మల్ ఏంటి, ఉల్లిగడ్డ, మిర్చి, పల్లీలు, పప్పు, ఇంకా ఏంటి అన్నీ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. అండ్ అట్లనే వీటిని ఏమంటారు, ఎల్లిగడ్డ కూడా మంచిగా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి ఇందాక చూపించినట్టుగా. అట్లా వేసేసుకొని మనం పక్కనే రైస్ పెట్టుకొని ఆ రైస్ని చల్లార్చుకోవాలి. మేము ఫస్ట్ అది చేసినాం అన్నమాట. పక్కన ఆల్రెడీ మేము కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఉన్నాం, కానీ పుల్లలు వేసేసుకోవాలి. అండ్ ఆల్సో ఇటు సైడ్ కూడా మనం దాన్ని ఏమంటారు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. గోలనిచ్చిన తర్వాత అక్కడ చూపించిన విధంగా ఏంటి, ఎల్లిగడ్డలు వేసేసుకొని మంచిగా గోలనివ్వాలి ఆయిల్లో. ఇదంతా మా బాబాయ్ వేస్తుండో. సో ఇది వచ్చేసి నేను చెప్పిన ఇందాక అన్నం అని చెప్పేసి పక్కన ఉంచేసుకున్నాము. అండ్ కొత్తిమీర కూడా అక్కడే కోసేసి పెట్టుకుంటున్నాం. తినొచ్చేసి మా పిన్ని, అండ్ పక్కనే మా బాబాయ్ ఉన్నారు. తను అంటున్నారు, వీడియో ఇస్తున్నావానే మమ్మల్ని కూడా అని చెప్పేసి. కొంచెం ఒక రకమైన కలర్ వస్తుంది కదా, మీకు తెలుస్తుంది. సో అట్లాంటి రాక గోలనివ్వండి. అండ్ సాల్ట్ కూడా వేసేసుకోండి. మేము కొంచెం వేసుకున్నాము, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా తెలియలేదు. అన్నం బాగా అయ్యేసరికి కొంచెం అటు ఇటు అయింది, అందుకే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ అయిపోయే టైంలో మేము టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసేసుకున్నాం. అండ్ దీన్ని ఏమంటారు, పసుపు కూడా వేసేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఇదే వచ్చేసి మామిడి తురుము అన్నమాట. తురుముని మనం పక్కన పెట్టేసుకుంటాం కదా, దాన్ని అన్నంలో మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే అది మిక్స్ అయ్యే ఫ్లేవర్ అనేది అన్నంకి అంటుకుంటూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి దీన్ని మంచిగా కలుపుకొని ఇందాక మనం పక్కన పెట్టేసుకున్న అన్నం ఉంది కదా, అన్నము, కొత్తిమీర, తురుము అదంతా దీంట్లో మిక్సీ చేసుకోవాలి. అంటే దీంట్లో వేసేసి పోపులో వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుతుంటేనే స్మెల్ వస్తూ ఉంది, సూపర్ వస్తూ ఉంది. అంటే నేను ఫస్ట్ టైం తిన్నా కాబట్టి నాకు నచ్చింది. కొంతమందికి తెలియదు కదా, సో నాకు తెలియదు కాబట్టి నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం తిన్నా కాబట్టి. సో కొంతమందికి తెలిసి ఉంటుంది కాబట్టి కామన్ అయిపోతుంది. సో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద అది ఉంటుంది కదా పోపు అనేది అట్టే ఎక్కువ ఒకటే దగ్గర అన్నానికి అతుక్కుపోతుంది అన్నమాట. మా బాబాయ్ అటు ఇటు ఫాస్ట్గా కలుపుతూ ఉన్నారు. సూపర్ స్మెల్ వచ్చింది, ఉడుకుతూ ఉంది. కానీ ఎండాకాలం కదా చాలా ఉడికింది, కానీ స్మెల్ మాత్రం సూపర్. అందరం సూపర్ ఉమ్మామన్నమాట. అంతే, మళ్ళీ నేను సాల్ట్ తక్కువ పడ్డదని చెప్పాను కదా, సో మా బాబాయ్ ఇక్కడ సాల్ట్ని కవర్ చేస్తున్నారు. ఇక్కడ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసేసి కాసేపు పక్కన పెట్టారన్నమాట. అందరం సూపర్గా ఉమ్మాం. మా పిన్ని మాత్రం స్టిల్స్ అయితే సూపర్ ఇచ్చింది, చూడండి ఎంత బాగా ఇచ్చిందో, అది ఏదో పెద్దగా వండినట్టుగా. సో తన చెయ్యి కూడా కొంచెం ఇన్వాల్వ్ అయింది ఇందులో, బట్ మేమందరం హ్యాపీగా కుమ్మేసాం, ఎంజాయ్ చేసేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మీ మోర్. అండ్ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా 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 వస్తాయి. మీకు నచ్చితే కనుక లైక్ చేసేసుకోండి, ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అందరికీ
వన్స్ అగైన్ హ్యాపీ యుగాది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మీ మోర్.